ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే పింఛన్ల పైన అయితే కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ఏదైతే పింఛన్లపై కీలక ప్రకటన ఏదైతే ఉందో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో, అలాగే కొత్త పింఛన్లు ఇస్తారా లేదా పాత పింఛన్లు అనేది కంటిన్యూ చేయడం అయితే జరుగుతుందా? సో, మనకైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు జమ చేస్తారా లేదా డేట్ అనేది ఎప్పుడు అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, పింఛన్లు అనేది ఎప్పటి నుంచి అయితే మనకైతే అందజేస్తారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకైతే పింఛన్ లబ్ధిదారులకు ఆసరా మరియు చేయూత పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనేది మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, కొత్త పింఛన్లా లేకపోతే పాత పింఛన్లా? సో, మనకైతే కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారు మరియు ఈ పింఛన్లు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తారు? మనకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాల వారికి ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది జమ చేయబోతున్నారా అనే దానిపై కీలక అప్డేట్ అనేది మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయుడు గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో, మనకైతే దీనికి సంబంధించిన పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. సో, దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ మరి వేగంగా మీరైతే పొందాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. సో, అలాగే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో, ఖచ్చితంగా వీడియోని అయితే ఒక చిన్న లైక్ వేసుకొని మనమైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. సో, ఏపీ పింఛన్లకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మనకైతే పింఛన్లు అనేది బంద్ ఎవరికైతే కొట్టేస్తారా, పింఛన్లు అనేది కంటిన్యూ చేస్తారా అన్న దానిపై ప్రతి అప్డేట్ అనేది అందిస్తుంటాం. సో, అప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనం న్యూస్లోకి వెళ్ళినట్టయితే మనకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో సో, వారికైతే గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మనమైతే చూసినట్టయితే బ్రేకింగ్ న్యూస్, పెన్షన్ల పైన కీలక ప్రకటన. సో, ఏపీ ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అనేది మనకైతే ఆగస్టు 31 శనివారం అందించాలని మనకైతే ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. సో, సెప్టెంబర్ 1న ఆదివారం కావడం ద్వారా ఆ రోజు ఉద్యోగులు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే ప్రకటించడం అయితే జరిగింది. సో, ఆగస్టు 31న పెన్షన్లు తీసుకునే వారికి సెప్టెంబర్ 2న ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సో, ఇక్కడ మనకైతే చూస్తున్నట్టయితే సో, ప్రతి నెల ఏదైతే 1వ తేదీన పంపిణీ చేస్తారో ఆ పెన్షన్ అనేది మనకైతే ఆగస్టు 31నే శనివారం అందిస్తారంట. సో, మనకైతే సెప్టెంబర్ 1 నాడు ఇచ్చే పెన్షన్లు సో 1 నాడు ఆదివారం కాబట్టి సో డ్యూటీ అనేది ఉండదు కాబట్టి మనకైతే అధికారులకు సో ఒకరోజు ముందే అనేది ఆగస్టు 31 తారీఖు నుంచే మనకైతే పెన్షన్లు అనేది అకౌంట్ల ద్వారాగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది మనకైతే జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో, ఏదైతే మనకైతే పెన్షన్లు అనేది నేరుగా మనకైతే మన ఖాతాల్లోనైతే 31న పడుతున్నట్టయితే మనకైతే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. సో, వికలాంగులకు సంబంధించిన, బీడీ కార్మికులకు సంబంధించిన, మహిళలకు సంబంధించిన ఎన్టీఆర్ మనకైతే భరోసా పెన్షన్లు అనేది ఆగస్టు 31 తారీఖునే మీరైతే బ్యాంక్ అకౌంట్ చెక్ చేయాలని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. సో, దీనిపైన మనకైతే న్యూస్ అనేది రావడం అయితే జరిగింది కాబట్టి సో, ఖచ్చితంగా మనకైతే పెన్షన్లు అనేది ఒక రోజు ముందుగానే వస్తుంది కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్లో అయితే మీరైతే చెక్ చేస్తుండండి. సో, ఒకవేళ 31న పడకపోతే మరియు సెప్టెంబర్ 2వ తారీఖున కూడా జమ చేస్తున్నామని అయితే మనకైతే అధికారులు అయితే న్యూస్లోనైతే వెల్లడించడం అయితే జరిగింది. సో, ఈ పెన్షన్లకు ఉన్న అప్డేట్ అవుతుంది. సో, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి 31 నాడు శనివారం నాడే పింఛన్ డబ్బులు అనేది పడబోతున్నాయి. సో, దీనికి సంబంధించిన అప్డేట్ అవుతుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.